మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీరు ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాల కలయిక ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము లేదా కర్కాటక రాశి, మీకు ఈ యొక్క రవి కుజుల యొక్క కాంబినేషన్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్న ఈ కాంబినేషన్ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా జాగ్రత్త పడవలసిన విషయాలు చెప్పి దాని తర్వాత పాజిటివ్ ఏంటో కూడా చెప్తాను. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే వివాహ చేసుకుని ఆల్రెడీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వారు సప్తమ స్థానంలో 2 అగ్రెసివ్ ప్లానెట్స్ సంచారం ఉంది. కాబట్టి తెలియకుండానే జీవిత భాగస్వామితో తెలియని, అది చాలా సిల్లీగా అనిపించవచ్చు బయట వాళ్ళకి, కానీ ఆ చిన్న విషయంతో ప్రారంభమై అది చాలా పెద్ద విషయానికి దారితీస్తుంది. అదేవిధంగా కొంత యాన్స్టస్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల ఆస్తులు, తాతగారి యొక్క ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, ముఖ్యంగా కర్కాటకం వారికి. మరి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది అని చూసుకున్నట్లయితే మీకు పర్టికులర్గా కోర్ట్ కేసెస్, లేకపోతే ఒక శత్రువుపై లేదా ఏదైనా ఒక స్పోర్ట్స్ విషయాల్లో, ఒక గొడవ విషయంలో గెలవడానికి చాలా బాగుంది ఈ కాంబినేషన్. అంటే ఒకసారి చూడండి, మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి వాదనకు వెళ్తూ ఉంటారు, లేదా ఒక స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో అక్కడికి వెళ్ళి గెలుస్తారు ఆ ఆటలో. కానీ అట్లాగా స్పోర్టివ్గా తీసుకునేది ఏదైనా సరే మీకు గెలవడానికి పూర్తి బలం ఇస్తుంది ఇప్పుడున్నటువంటి ఈ కాంబినేషన్ చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో సిగ్నేచర్స్ చేసేటప్పుడు మరియు తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది అసలు చేయకండి దయచేసి. మరి ఒక్కొక్కసారి కొంతమందికి రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడమే పని ఉంటుందండి, రకరకాల వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అప్పుడేం చేయాలి అంటే నేను చెప్పేది ఒకటే, మీ పనే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనుకోండి, రెగ్యులర్గా ఏదో దానికి చేసుకుంటూ ఉండాలి. అటువంటి వాడికి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ కొత్తగా అంటే ఇప్పుడు మీరు మీ సబ్జెక్ట్ వేరు, సంథింగ్ వేరే బిజినెస్లో ఉన్నారు, కానీ ఇంకొక కొత్త బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఉదాహరణకి చెప్పాలంటే మీరు ఏదో ఫుడ్ గ్రెయిన్స్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసి దాంట్లో ఉన్నారనుకుందాం. కాసేపు సడన్గా అనుకోకుండా ఇంకొక బిజినెస్ పెట్టాలనిపించింది. అది ఆయిల్ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అంతకుముందు వరకు మీరు చేయనటువంటి బిజినెస్ ఏదైనా, దానికి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో మాత్రం 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చాలా కేర్గా ఉండండి. నిత్యం రెగ్యులర్గా చేసే విషయాలు కాదు నేను చెప్పేది. సో ఈ రకంగా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా మీరు స్కందుణ్ణి ఓం స్కందాయ నమః అనుకుంటూ సూర్యభగవాను చూస్తూ చేసినట్లయితే ఏమవుతుందంటే జీవిత భాగస్వామితో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు వచ్చేటువంటి ఈ స్ట్రెస్ కానీ గొడవలు కానీ ఇవి రాకుండా ఉంటాయి ముఖ్యంగా. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయంలో మరింత ఎక్కువ ప్రెషర్ ఉంది అని అనుకుంటే 1 కేజీంబావు కందులు ఎరుపు రంగు వస్త్రము, 1 కేజీంబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము, ఈ రెండింటిని తీసుకొని మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితుడికి దానంగా ఇవ్వండి. ఆదివారం కానీ మంగళవారం కానీ ఇవి ఇస్తూ, ముఖ్యంగా 3వ స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో, ఈ కేతువు యొక్క సంచారం వల్ల కొంత ఎనీ అగ్రిమెంట్ చేసేటప్పుడు కొంచెం గణపతిని తలుచుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది, కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడు గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు, కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది. వీటి అంటే
మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది కాబట్టి. అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి, కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాసులు అంటారు. వృషభ రాశిలో కానీ, మిథునం మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా ఎర్త్క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ, లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా, రాశి ఏదైనా, లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి, జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.